మొత్తానికైతే ఎంతగానో ఎదురు చూస్తున్నా కళ్యాణ్ ఫ్యామిలీ అయితే మొత్తానికి వచ్చింది. ప్రతి ఒక్కరు కళ్యాణ్ ఫ్యామిలీ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూద్దామా, కళ్యాణ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు వస్తారా, తను ఏ విధంగా ఎమోషనల్ అవుతాడు, వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా ఉండబోతుందని చాలా ఇంట్రెస్టింగ్ గా మీరు కూడా చూస్తున్నారు కదా. అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. సో నేను కూడా అదే విధంగా ఉన్నానండి. ఎందుకంటే కళ్యాణ్ ఇన్ని రోజుల నుంచి వెళ్ళి తన ఫ్యామిలీ గురించి ఎవ్వరు కూడా చెప్పలేదు, ఓన్లీ శ్రీజకు మాత్రమే తెలుసు అని మాత్రం తను చెప్తుంది కదా. తన ఫ్యామిలీ గురించి నాకు మొత్తం తెలుసు, అందుకే తనకు నేను సపోర్ట్ చేస్తున్నాను అన్నట్టు శ్రీజ కూడా మాట్లాడింది కదా. సో అందుకే ఆ విధంగా అన్నట్టుంది. ఎందుకంటే ఆ షోలో మొత్తానికైతే వాళ్ళ మమ్మీ రావడం అంటే కళ్యాణ్ విజయం సాధించాడని అర్థం అన్నట్టు. ఎందుకంటే పేరెంట్స్ అంత పెద్ద షోలకు వచ్చారంటే కళ్యాణ్ ఈ స్థాయిలో ఉన్నట్టే కదా. అంతేకాకుండా వాళ్ళ మమ్మీ కూడా ఎంత హ్యాపీగా ఉంటుంది ఆ షోలో తన కొడుకు తోటి ఆ షోలో ఉండడం అంటే కదా. సో కళ్యాణ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు అన్నట్టు, వాళ్ళ మమ్మీ కూడా ఎంతో హ్యాపీగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఒక ఎమోషనల్ ఒక వర్డ్ చెప్తాడు అన్నట్టు కళ్యాణ్ అయితే. ఏంటంటే ఎన్ని రోజులు నేను లక్ష్మణ్ రావు కొడుకు కళ్యాణ్, లక్ష్మి కొడుకు కళ్యాణ్, కానీ ఇప్పుడు కళ్యాణ్ అమ్మ లక్ష్మి, కళ్యాణ్ తండ్రి లక్ష్మణ్ రావు అంటూ గొప్పగా వాళ్ళ మమ్మీ చెయ్యి హ్యాండ్ పైకి రేస్ చేసి ఇలా ఎంత స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉంటారన్నట్టు సూపర్ అనిపించింది. అది చెప్తే ఎంతైనా సోల్జర్ కదా, సోల్జర్ ఏ విధంగా చెప్పాలో అదే విధంగా కాన్ఫిడెంట్ గా సోల్జర్ లాగానే చెప్పేశాడు అన్నట్టు మా మమ్మీ అన్నట్టు ఎంత బాగా అనిపించింది ఆ సీన్. ఆ మాటలు చెప్తూ ఉంటే మస్తు అనిపించింది అన్నట్టు నాకైతే. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే వాళ్ళ మమ్మీ కూడా ఎంత ప్రౌడ్, ఇట్లా గొప్పగా నా కొడుకు ఎదిగాడు, నా కొడుకు వచ్చాడు చూడు అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా వాళ్ళ మమ్మీ కూడా హ్యాపీగా అనిపించింది అన్నట్టు. అంతేకాకుండా కళ్యాణ్ కళ్ళల్లో కూడా ఒక ఆనందం, ఎమోషనల్, నేను గెలిచాను అనే ఒక కాన్ఫిడెంట్ అనేది కళ్యాణ్ లో కూడా కనబడింది అన్నట్టు. అంత హ్యాపీగా ఉండిపోయింది అన్నట్టు ఈ ఫ్యామిలీ వీక్ అయితే. వాళ్ళ మమ్మీ అయితే మొత్తానికి అయితే వెళ్ళేటప్పుడు ఒక మాట తీసుకుంటుంది. అదేంటి అంటే ఎలాగైనా సరే ఏదేమైనా సరే నువ్వు కప్పు కొట్టుకొని ఇంటికి తిరిగి రావాలి అన్నట్టు మాట అడుగుతుంది అన్నట్టు. కళ్యాణ్ కూడా సరే మమ్మీ అన్నట్టు మాటిస్తాడు. చూద్దాం. మొత్తం కళ్యాణ్ ఆనందంగా ఉన్నాడు. అక్కడ ఆ మాటలకి ఇమ్మన్ని కూడా కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి అన్నట్టు. ఇమ్మన్ని కూడా ఇలా బాధపడుతూ ఉంటాడు అన్నట్టు, వాళ్ళ ఏడుస్తూ ఉంటాడు వాళ్ళ ఎమోషనల్ చూసి కూడా. ప్రతి ఒక్కళ్ళు ఎమోషనల్ గా ఉండిపోయారు. తన ఫ్యామిలీ గురించి చిల్డ్రన్స్ డే రోజు అయితే తను అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాడు కదా. తన ఫ్యామిలీతో నేను ఉన్నది లేదు, నేను చాలా తక్కువ నా పేరెంట్స్ తో కలిసి ఉన్నాను, నా పేరెంట్స్ నేను చాలా మిస్ అయ్యాను అంటూ చాలా ఏడ్చేశాడు కదా కన్నీళ్ళు పెట్టుకొని. ఒక క్షణం అవసరం మొత్తం కూడా తన బాధకి అలా ఉండిపోయారు అన్నట్టు ఎమోషనల్ గా. ఆ విధంగా తను ఏడ్చేశాడు అన్నట్టు తన బాధను చెప్పుకుంటూ చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నాడంటూ చాలా ఎమోషనల్ అయిపోయాడు కదా. ఆ స్టోరీ వింటే మనకు కూడా కన్నీళ్ళు వస్తాయి అన్నట్టు. ఇప్పుడు అయితే నేను కూడా ఎదురు చూసాను అన్నట్టు, తనకు సంబంధించిన వాళ్ళు ఎవరు వస్తారని చూసాను. ఎంతైనా అమ్మ అంటే ఎమోషనల్ కదా, ఎవరికైనా ఉంటుంది కదా. తన మదర్ ఒక్కసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే కళ్యాణిని చూడాలి, వామ్మో ఇన్నాళ్ళు ఆ బాధని గుండెల్లో పెట్టుకుని దాచుకున్నాడా, ఒక్కసారిగా ఆ బాధ కట్టలు తెంచుకొని బయటికి వచ్చిందా అన్నట్టుగా ఇట్లా అనిపిస్తుందండి. అంత ఎమోషనల్ అయిపోయాడు అన్నట్టు. ఒక్కసారిగా తన మదర్ ఎంట్రీ ఇవ్వగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మనైతే హగ్ చేసుకుంటాడు. చాలా ఎమోషనల్ అనిపించింది అన్నట్టు కళ్యాణ్ చూసేసరికి. మీకు కూడా అలాగే అనిపించిందా? అంతే కూడా వాళ్ళ మమ్మీ ఏమంటుందంటే కళ్యాణ్ దగ్గర తీసుకుని, ఏమైందిరా ఇలా ఉన్నావు, చిక్కిపోయావేంటి, తినడం లేదా, మా మీద బెంగ పెట్టుకున్నావా, ఎందుకు ఇలా ఉన్నావురా, అసలు ఎందుకు ఇంత చిక్కిపోయావు, మా గురించి బాగా ఆలోచించావా, టెన్షన్ పడుతున్నావా, నువ్వు దేని గురించి టెన్షన్ పడద్దు, దేని గురించి ఆలోచించకు, ఎవరో ఏదో అన్నారని చెప్పుడు మాటలకు నువ్వు లొంగద్దు, నీ గేమ్ నువ్వు ఆడుకో, నువ్వు మంచిగా ఉండు అంతే, నవ్వుతూ హ్యాపీగా ఉండాలిరా, మంచిగా తిను, నువ్వు దేని గురించి దిగులు చెందకంటూ మోటివేషన్ ఇస్తూ ఉంటుంది అన్నట్టు. వాళ్ళెవరు ఏదో అన్నారని వీళ్ళెవరు ఏదో చెప్పారని ఏం మాటలు పట్టించుకోవద్దు, నువ్వేంటో మా అందరికి తెలుసు, నువ్వు నీలాగే ఉండు, ఎవ్వరు మాటలు నమ్మి నువ్వు నీ గేమ్ పాడు చేసుకోవద్దు, నీ మనసుని పాడు చేసుకోవద్దు, నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి కదా అన్నట్టు తన కొడుకుకైతే కళ్యాణ్కైతే బాగా ప్రేమగా తన మాటలతోటి మోటివేషన్ ఇస్తుంది అన్నట్టు. అంతే కదా, ఒక్కసారిగా కళ్యాణ్ లో కూడా ఒక పవర్ వచ్చిందని అనుకోవాలన్నట్టు. అంత సంతోషంగా ఉంటాడు అన్నట్టు. ఎంతైనా
బిగ్ బాస్ షో అనేది ఒక పెద్ద షోనే కదా, మరి అలాంటి షోకి రావడం గొప్ప అన్నట్టు. మరి అలాంటి షోకి వాళ్ళ మమ్మీ ఎంట్రీ ఇచ్చిందంటే కళ్యాణ్ ఎంతని విజయం సాధించినట్టే కదా, కళ్యాణ్ విన్ అయ్యాడు అన్నట్టే కదా. సో ఆ కళ్యాణ్ని ఆ షోలో ఇన్ని రోజులు ఆ స్థాయిలో ఆ విధంగా చూసిందంటే వాళ్ళ మమ్మీ కూడా ఎంత హ్యాపీగా ఉండాలి, వాళ్ళ మమ్మీ కూడా ఎంతో అదృష్టం చేసుకోవాలనుకోవచ్చు. అంతేకాకుండా కళ్యాణ్ కూడా ఎంతో వాళ్ళ మమ్మీని అంత మంచి తన మదర్ ఉండడం ఎంతైనా. వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయినప్పుడు తనైతే ఒంటరి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అన్నట్టు. ఒంటరిగా ఉంటే అప్పుడు ఇమ్మని దగ్గరికి వచ్చి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావురా తమ్ముడు, వాళ్ళు ఏడవద్దు కదా, నువ్వు నిజంగా గెలిచావు, నువ్వు అనుకునేది సాధించావురా, నువ్వు నిజంగా గ్రేట్ రా, నువ్వు స్ట్రాంగ్ అన్నట్టు తన మోటివేషన్ ఇస్తూ ఉంటాడు అన్నట్టు. నువ్వు ఏడవద్దురా, నిజం చెప్తూ నువ్వు ఏడవద్దు, స్ట్రాంగ్ పర్సన్వి, నువ్వు అనుకునే సాధించావు కదా అంటూ ఇమ్మని అయితే నిజంగా ఒక తమ్ముడిని ఏ విధంగా కేర్ చేస్తారో ఆ విధంగా ఇమ్మని అయితే తనని కేర్ తీసుకుంటాడు అన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాడు కదా కళ్యాణ్ కూడా, నా బాధని అర్థం చేసుకునేవాడు ఇమ్మన్యు మాత్రమే అని ఆల్రెడీ తను కూడా చెప్పాడు. అదే విధంగా ఇమ్మన్యు కూడా తను నిజమని ప్రూవ్ చేసుకున్నాడు కూడా. తన దగ్గరికి వెళ్ళి ఏడవద్దని తన కన్నీళ్ళని తూడ్చుకుంటూ మరి తన దగ్గరికి తీసుకొని గుండెలకి అద్దుకొని మరి చెప్తూ ఉంటాడు అన్నట్టు. ఎమోషనల్ గా సూపర్ అనిపించింది అన్నట్టు. ఎంత అన్న తమ్ముళ్ళు బాండింగ్ అన్నట్టు అనిపించింది అన్నట్టు అక్కడైతే వాళ్ళని చూడంగానే. అంతేకాకుండా ఇక్కడ చూడండి టైం కార్డ్స్ అప్పుడు కూడా మీ పేరెంట్స్ వస్తారు, టైం కార్డ్స్ ఇవ్వకు, నేను ఆల్రెడీ 15 minutes ఇచ్చాను కదా, నువ్వు ఇవ్వద్దురా తమ్ముడు అంటూ తనకి గురించి స్టాండ్ తీసుకున్నాడు. సూపర్ అనిపించింది నిజంగా. కళ్యాణ్ అయితే నిజంగా గ్రేట్ కదా, సోల్జర్ గా తను ఎన్నో సేవలను అందించాడు. అంతేకాకుండా తను చిన్న కళతో నేను విన్నర్ కావాలని చెప్పి ఈ షోకి కూడా వచ్చేసాడు. నిజంగా తన వంతుగా తను కృషి చేస్తున్నాడు, తన పట్టుదలతోటి గేమ్స్ ఆడుతున్నాడు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా, ఎవరు ఎన్ని అన్నా కూడా అన్నిటిని దిగుమింగుతూ అన్నిటిని సహిస్తూ తన గేమ్ అయితే ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. సూపర్ అనిపించింది అన్నట్టు నాకైతే. భరణి గారు ఫ్యామిలీ వచ్చింది అన్నట్టు. ఒక్కసారిగా వాళ్ళ డాటర్ అయితే కండిషనర్ రూమ్ లో ఉంటుంది అన్నట్టు. సో చూడంగానే రీతి షాక్ అవుతావా ఎవరు అన్నట్టు ఇట్లా ఉంటుంది. ఒక్కసారిగా బర్నీ గారు రాగానే బర్నీ గారు నక్ చేసుకొని, డాడీ ఏమైంది మీకు, ఎలా ఉంది, ఎందుకంటే తనకి ఆల్రెడీ ఇదివరకు స్టమక్ లో కొంచెం ప్రాబ్లం అయింది కదా, తనకి ఇలా ప్రాబ్లం ఉండడం వలన హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతుంది అన్నట్టు. వాళ్ళ డాటర్ అయితే ఏమైంది డాడీ ఎలా ఉంది ఇప్పుడు మీకు అన్నట్టు చాలా ఏడ్చేస్తుంటుంది. బర్నీ గారు కూడా ఏడ్చేస్తారు అన్నట్టు. ఏం కాలేదమ్మా నేను బాగున్నానని ఏడుస్తూ ఉంటాడు అన్నట్టు. మొత్తానికైతే తన డాటర్ ఏమంటుందంటే, డాడీ నువ్వు అందరితోటి బాగానే ఉండు, నువ్వు ఎవరు ఏదో అన్నారని పట్టించుకోవద్దు, మేము లేని లోటుని ఇక్కడ ఉన్న వాళ్ళతోటి చెల్లె బిడ్డ అన్నట్టుగా అందరిలో మమ్మల్ని చూసుకుంటున్నావని మాకు అర్థమవుతుంది డాడీ, నువ్వేం టెన్షన్ పడకు, అంతకుముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉండు, తనుజతో కూడా అంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉండు అని మాట్లాడుతూ ఉంటుంది అన్నట్టు. తనుజ అనేది నాకు దూరంగా ఉంటుందిరా అన్నట్టు బర్నీగా చెప్తే, అదేం లేదు డాడీ, తను మీతో క్లోజ్గా ఉంటే మీ గేమ్ ఎక్కడ చదువుతుందో అని భయంతో తను చాలా దూరంగా ఉంటుంది, కానీ తను కూడా మీ గురించి ఆలోచిస్తుంది డాడీ, తనతో కూడా నువ్వు బాగా ఉండు, బాగా మాట్లాడు, అంతకుముందు ఎలాగ ఉన్నావో ఇప్పుడు అలాగే ఉండు డాడీ, దివ్యతో కూడా అలాగే ఉండు, అందరితోటి బాగానే ఉండు అన్నట్టు, నువ్వు టెన్షన్ పడద్దు, నీ గేమ్ నువ్వు ఆడు బాగా అన్నట్టు వాళ్ళ డాడీ తోటి అయితే బాగా చెప్తూ ఉంటుంది అన్నట్టు. మస్తు అనిపించింది వీళ్ళ బాండింగ్ చూస్తే కూడా. ఫ్యామిలీ వీకెండ్ అంతే కదా, చాలా ఎమోషనల్ హ్యాపీనెస్. మొత్తానికైతే ఫుల్ అన్నట్టు వాళ్ళు రాగానే ఒక జోస్ వచ్చేసింది అన్నట్టు. బర్నీ గారిలో మాత్రం హ్యాపీగా ఉన్నాడు. తర్వాత రీతు ఫ్యామిలీ కూడా వచ్చేస్తుంది, రీతు వాళ్ళ మమ్మీ వస్తుంది అన్నట్టు. వాళ్ళ మమ్మీ అయితే ఫుల్ జోస్ అనుకోవాలన్నట్టు. అక్కడ ఉండే ఇమ్మని ఫ్రీజ్, రీతు ఫ్రీజ్ అంటూ స్లో మోషన్ ఇట్లా అన్నట్టు రివర్స్ అన్నట్టు అక్కడ ఉండే మాట్లాడుతూ ఉంటుంది అన్నట్టు. వాళ్ళందరూ ఒక ఆట ఆడిస్తున్నారు బిగ్ బాస్ లాగానే. సూపర్ గా అనిపించింది. ప్రతి ఒక్కరు నవ్వుతూ ఉంటారు అన్నట్టు. రాగానే వాళ్ళ డాటర్ అయితే అగ్ చేసుకుంటుంది, ఏడుస్తుంటుంది, మమ్మీ 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 అంటూ ఏడుస్తూనే ఉంటుంది. మొత్తానికైతే తన మమ్మీ కూడా అదేంట్రా ఆ కర్ర అందుకు అన్నట్టు భలే కామెడీగా మాట్లాడింది వాళ్ళ మమ్మీ కూడా. సూపర్ అనిపించింది వీళ్ళ బాండింగ్ కూడా. తను కూడా రీతు కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది. అది కూడా ఫ్యామిలీ మస్తు అనిపించింది అన్నట్టు.